హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెజ్ పులావ్ని టేస్టీగా డిఫరెంట్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీకెండ్స్లో మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే స్పెషల్ రెసిపీ అండి ఇది. ఒక గిన్నె తీసుకొని అందులోకి బాస్మతి బియ్యాన్ని 2 గ్లాసెస్ తీసుకోవాలి. మీరు కావాలంటే రెగ్యులర్గా వాడే బియ్యాన్నైనా వాడుకోవచ్చు. బాస్మతి రైస్ వేసాక అందులోకి వాటర్ని వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ఒక 100 గ్రామ్స్ వరకు మీల్ మేకర్ వేసుకొని కొంచెం వాటర్ వేసి కడిగేసి ఇంకొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వెజిటబుల్ పులావ్లోకి మీల్ మేకర్ అనేది ఒక మంచి టేస్ట్ని యాడ్ చేస్తుందండి. సో వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 చిన్న అల్లం ముక్కలు అండ్ ఒక వెల్లుల్లిపాయలని దంచి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వెజ్ పులావ్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అండ్ దానితో పాటు ఒక 4 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు వేసుకోవాలి అండ్ దానితో పాటు ఒక 7-8 లవంగాలు, 2 టేబుల్ స్పూన్స్ సోంపు వేసుకోవాలండి. వీటన్నింటినీ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే రోస్ట్ చేసుకోవాలండి. ఈ వెజ్ పులావ్లో సోంపు అనేది చాలా టేస్ట్ని ఇస్తుందండి. అంతేకాకుండా ఈ సోంపు అనేది మనకు డైజెషన్కి కూడా చాలా మంచిదండి, హెల్త్కి. ఇప్పుడు ఇందులోకి 7 లేదా 8 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మంచిగా కలర్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ దానితో పాటు మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఈ వెజ్ పులావ్ అనేది పొడి పొడిగా రావాలంటే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. కొంతమంది రైస్ని ఫస్టే కడిగి పెట్టేసుకుంటారు. అలా కాకుండా కొన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాక బియ్యం కడుక్కుంటే సరిపోతుందండి. ఒక 30 మినిట్స్ నానితే సరిపోతుంది. దాంతోపాటు వెజిటేబుల్స్ని కూడా మరీ సన్నగా కట్ చేయకూడదండి, ఎందుకంటే అవి బాగా ఉడికిపోతే అవి తొందరగా ఆలు అనేది మెత్తపడిపోతుంది. సో దానివల్ల రైస్ అనేది కూడా పొడి పొడిగా రాదండి. అండ్ ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, 2 క్యారెట్ ముక్కలు, 2 ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోండి. మీరు ఇందులో కావాలంటే బీన్స్ ముక్కలైనా వేసుకోవచ్చండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. దానితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలండి. వీటన్నింటినీ ఒక 3 to 4 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎసరు పోసుకోవాలండి. నార్మల్గా ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అదే కుక్కర్లో చేస్తే అయితే కొద్దిగా తక్కువైతే వేసుకోవాలి. ఇక్కడ వెడల్పు గిన్నెలో చేస్తున్నాను కదండి. మనం ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకున్నాం కదండి. సో 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది కాగిన తర్వాత బాస్మతి రైస్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలండి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదండి, గిన్నె అడుగంటిపోతుంది. అండ్ ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా లేదని చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా బియ్యం వేసాక 1-2 సార్లు కలిపితే సరిపోతుంది. ఊరికే కలుపుతా ఉంటే బియ్యం అయితే ఇరిగిపోతుందండి. అండ్ ఎసురు ఇరిగిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే మంటని సరిపోతుంది. లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక చూడండి ఇక్కడ ఎలా కలబెడుతున్నాను. సైడ్ నుంచి ఇలా మెల్లగా కలబెట్టామంటే పైనుండే ఎసురు అనేది లైట్గా ఉండేది, కొద్దిగా లోపలికి వెళ్ళి మూత పెట్టేసుకున్నామంటే ఎగిరిపోతుందండి. ఈ ప్రాసెస్లో వెజ్ పులావ్ని మీరు ఇంట్లో ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో. సో అంతే అండి, వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. సో పర్ఫెక్ట్గా టేస్టీగా వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దానికి కాంబినేషన్గా
మనం పెరుగు పచ్చడిని చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ఈ వెజిటేబుల్ పులావ్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.